దినమున దేవుని యొక్క లేఖనములలో నుండి కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అపోస్తులుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా విందాం. అపోస్తులుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. దేవుని యొక్క లేఖనములో వ్రాయబడినటువంటి మాట, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నాకు ఎలాగూ తెలుస్తుంది అని నపుంసకునిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సంఘ పరిచారకులలో 7 పరిచారకులలో ఒకడైన ఫిలిప్పుతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ నపుంసకుని పేరేమిటో వ్రాయబడలేదు, కానీ స్థలములో అతడు నపుంసకుడు అని ముందు వాక్యము ద్వారా మనకు తెలుస్తూ ఉంది. బైబిల్ గ్రంథములో చాలామంది నపుంసకుల పేర్లు వ్రాయబడ్డాయి. ఇక్కడ ఈ వ్యక్తి పేరు మాత్రం మరుగుపరచబడి ఉంది. అది ఆదిమ సంఘ శ్రమల పొందుతున్న కాలం. ఆదిమ సంఘము శ్రమలలో చెల్లాచెదురైపోయిన కాలం. అపోస్తులు మాత్రమే యెరూషలేములో ఉన్నారు, మిగిలిన వారందరూ చెదిరిపోయారు. 7 పరిచారకులలో ఒక పరిచారకుడైన ఫిలిప్పు సమరయ ప్రాంతాలకు వెళ్ళి అన్యజనుల ప్రాంతమైన ఆ ప్రాంతములో సువార్తను ప్రకటించి ఆయన బాప్తీసములు అనేక మందికి ఇస్తూ చక్కగా పరిచర్యను చేస్తున్నాడు. ఆ దినాలలో ఐథియోపియా దేశానికి చెందినటువంటి కందా అనబడుతున్న ఒక రాణి ఉంది. ఆమె క్రింద ఒక వ్యక్తి మంత్రిగా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా తనకున్నటువంటి ధనాగారం అంతటి మీద కూడా ఇతడు అధికారి. ఇతడు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నవాడు. పైగా ఒక దేశానికి చెందినటువంటి వాడు. మూడవది, అతడు నపుంసకుడు. ఈ వ్యక్తి దేవునిని ఆరాధించాలని ఐథియోపియా నుండి యెరూషలేమునకు వచ్చాడు. అతడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాడు గనుక రథం మీద వచ్చి వెళుతూ ఉన్నాడు. యెరూషలేముకు వచ్చాడు, ఆరాధన అయిపోయింది, తిరిగి వెళుతూ ఉన్నాడు. సామాన్యంగా మీరు ఆరాధనకు వచ్చి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతుంటే ఏం పని చేస్తారు? మీరు బై ఫోన్ ఎవరిది సైలెంట్ పెట్టండి. సామాన్యంగా మీకు ఆరాధన అయిన తర్వాత కారులో వెళ్ళని, బస్సులో వెళ్ళని వెళుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే ఊసులాడుకుంటూ ఉంటారు, లేకపోతే ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటారు, లేదు అంటే ఏదో దీర్ఘంగా గాడిదలాగా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే బాగా ఆలోచించేది గాడిదే. ఇప్పుడు చూసారు మీరు గాడిదని? దాని సొమ్ము 5-6 కోట్లు సముద్రంలో మునిగిపోయినట్టుగా నడి రోడ్డు మీద అడ్డంగా నిలబడి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. లారీయోడు హార్న్ కొట్టినా కదలదు అది. నిజం. మనం కూడా మరి ఏం పోగొట్టుకోవడం తెలియదు, చాలా చక్కగా ఆలోచిస్తూ ఉంటాం కదా. కానీ ఇతడు ఒక మంత్రి. అతడు వెళుతూ రథం మీద కూర్చొని ఆరాధన ఎలా జరిగింది?
నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు, నాకున్న ఘనత ఏమిటి, ఇవేం ఆలోచించట్లా. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడట. అతడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అంతకు ముందే ఫిలిప్పుతో దేవుడు మాట్లాడాడు. నీవు బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అరణ్యాన్ని కలుసుకో. ఎవరిని కలుసుకోవాలా? మనుషుల్ని కాదు, దేవుడు చెప్పింది అరణ్యాన్ని కలుసుకో. అంటే అరణ్యం దగ్గరికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలో తిరిగి ప్రశ్న ఇలా వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిన తరువాత ఇప్పుడు ఈ వ్యక్తి యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళుతుంటే దేవుడు అన్నాడు, ఆ వెళుతున్న రథము దగ్గరికి వెళ్ళు అన్నాడు. మళ్ళీ బయలుదేరి రథం దగ్గరికి పరిగెత్తాడు. ఇతడు బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటున్నాడు కదా. చదువుకుంటున్నవాడు సామాన్యంగా కొంతమంది నోట్లో చదువుకుంటారు, పక్కనోడు కనపడితే అని అనుకుంటారేమోనని. కొంతమంది చూస్తూ మనసులో చదువుకుంటూ ఉంటారు, కొంతమంది గట్టిగా చదువుతారు. ఈ వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని రథములో కూర్చుని గట్టిగా చదువుతున్నాడు. అంటే ప్రక్కన వాళ్ళ కనపడతా ఉంది. ఈ రథం ప్రక్కనే పరిగెడుతున్న ఫిలిప్పు ఏమని అడిగాడంటే, నీవు చదువుతున్నది నీకేమైనా అర్థమవుతుందా అని అడిగాడు. వెంటనే నపుంసకుడు ఎంత తెలివిగలవాడంటే, అధికారి కదా ఎంతైనా, అంటే నేను చదువుతున్నది వీడికి అర్థమయ్యింది, నాకు అర్థం కాలేదు అని చెప్పి, ఎవడో ఒకడు నాకు త్రోవ చూపకపోతే నాకు ఎలా తెలుసుద్ది, నువ్వు రథం ఎక్కు నాకు చెప్పు అని అడిగాడు. వెంటనే రథం ఎక్కి కూర్చుని దాని వివరణ చెప్పాడు. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం వాక్యాన్ని. పరిశుద్ధ గ్రంథము ప్రకారం నపుంసకులు అనేవారు 3 విధాలుగా ఉంటారు. మనం వాళ్ళని చాలా సులకనగా చూస్తాం. వాళ్ళు అంటే చాలామంది అసహించుకుంటారు, వాళ్ళను చిన్న చూపు చూస్తారు. నేను ఒక దైవజనుడికి ఒక మాట చెబుతాను. 2009లో బైబిల్ కాలేజీ ఓపెన్ చేశాను నేను. అప్పటి నుండి నీ వంతు నీవు సహాయం చేయమనేటువంటి ఒక ట్రస్ట్ను పెట్టి చాలామందికి హెల్ప్ చేస్తూ వచ్చాను. వారిలో ఒక బ్యాచ్ నపుంసకుల బ్యాచ్. భీమవరం హెడ్ క్వార్టరు, తూర్పుగోదావరి, రాజమండ్రి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఇజ్రాసుని తెలుసుకొని వాళ్ళ గ్రూపులు ఉంటాయి, వాళ్ళ లీడర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి ప్రతీ నెల భీమవరం మా ఆఫీసులోనే మనిషికి 300 కానుక ఇస్తూ కాస్త వాక్యం చెప్పి వాళ్ళను పంపిస్తూ ఉండేవాడిని. అలాగున నెలకి 52 మందికి ఇచ్చేవాళ్ళం. ప్రతీ నెల నెలకి 52 మంది కాడకి అలా ఇజ్రాస్కి అమౌంట్ ఇచ్చాను నేను. నా దగ్గర రికార్డుతో సహా ఉంది ఇప్పుడు కూడా ఫైలు. HIV వచ్చిన వాళ్లకు మెడిసిన్ తెచ్చుకోవడానికి ఏలూరు వెళ్ళాలి, లేదంటే కాకినాడ వెళ్ళాలి, తూర్పుగోదావరి అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో. వాళ్ళ మెడిసిన్ తెచ్చుకోవడానికి డబ్బులు లేక తెచ్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని గ్యాదర్ చేసి ప్రతీ నెల 150 కేవలం ట్రావెలింగ్కి 32 మందికి ఇచ్చేవాళ్ళని. ఇలాగున ఆ పరిచర్య చేస్తూ వచ్చాను నేను. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దాన్ని కంటిన్యూ చేస్తానన్నాను. ఇప్పుడు కూడా చాలామంది అనుకుంటారంటే మనలి గారి దగ్గర చాలా డబ్బు ఉంటుంది అనుకుంటారు. నా దగ్గర డబ్బు ఇక్కడేమీ లేదు, అక్కడ ఉంది. మొత్తం వచ్చినేమంటే అంతా అకౌంట్లు వేస్తున్నా. ఎందుకంటే పేదలకు ఇవ్వడమే అకౌంటు. ఎందుకంటే ఇక్కడ బ్యాంకులో వేసామనుకో, నేను చచ్చిపోయిన తర్వాత బ్యాంకుడు తింటాడో నా కొడుకు తింటాడో తెల్దాం. అవునా కదా? మీ అంత తెలివి నాకు లేదు, అందుకని అక్కడ వేస్తున్నాను నేను. మీరు తెలివి గలవాళ్ళు కనుక ఇక్కడ బ్యాంకులో వేస్తున్నారు. అవునా కదా? బుద్ధి లేదు మనకి. వాక్యం అంతా వింటున్నా వాక్యానికి లోపడం. మనం కూడబెట్టేసి ఏం పట్టుకుపోతామని లాస్ట్కి వచ్చేలా ఏం పట్టుకెళ్ళావు కదా. దేవుని పని చేయాలా,
బీదలను కనికరించువాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పిచ్చిన వాడట. ఎవడు చెప్పండి? మీ ధనము భూమి మీద ఉంటే సిమ్మెట కొడుతుంది అన్నాడు. మరేం చేయాలా? బీదలకు పంచాలి, దానిని ఖచ్చితంగా పరిచర్య కొరకు వాడాలి. చాలామంది పాపం పొందుకోవడమే తప్ప దాన్ని ఖర్చు పెట్టడం చేతరాదు. ఖర్చు పెట్టాలా? పరిశుద్ధ గ్రంథ ప్రకారం దేవుని యొక్క వాక్యానికి విధేయులమైతే దేవుడు ఏ కొదువ లేకుండా అద్భుతముగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నపుంసకులు అనేవారు ఎలాగ తయారవుతారో వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడింది. నెంబర్ 1, దేవుడే కొందరిని తల్లి గర్భమందు నపుంసకులుగా పుట్టిస్తాడు. నెంబర్ 1 పాయింట్. ఎందుకంటే వారితో భూమి మీద జరగవలసిన పరిచర్య ఉంది కొంత. నెంబర్ 2, మనుషులు కావాలి అని చెప్పి కొందరిని నపుంసకులుగా మార్చేస్తారట. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ప్రధాన రిఫరెన్స్ చూపిస్తా. మనుషులే కావాలి అని చెప్పి కొందరిని నపుంసకులుగా మార్చేస్తారట. నెంబర్ 3, వారు దేవుని కొరకై తమను తామే నపుంసకులుగా మార్చుకుంటారట. దేవుని కొరకై, దేవునిలో నేను బ్రతకాలి, దేవునిలో నేను జీవించాలి అని చెప్పి వారిని వారే నపుంసకులుగా మార్చుకుంటారట. చూడండి వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. ఇప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. తల్లి గర్భము నుండి చూడండి, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు. చూడండి, పరలోక రాజ్యము నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు గలరు. చాలు. పరిశుద్ధ గ్రంథమును బట్టి తల్లి గర్భమునందే నపుంసకులుగా సృష్టించబడిన వారు కలరు. అంటే దేవుడే ఈ బిడ్డ నపుంసకునిగా ఉండాలి అని దేవుడు ఆ బిడ్డను నపుంసకునిగా చేశాడు. చాలామంది అనుకోవచ్చు, నపుంసకునిగా చేయడం ఏంటండి అంటే తన ద్వారా జరగవలసిన కార్యం ఒకటి ఉంది. ఉదాహరణకు, ఎస్తేరు రాణి అవ్వాలి అంటే ఏ మనిషి పనిచేసే అవకాశం లేదు. ఏగే అయితేనే పనిచేయగలడు, నపుంసకుడు అయితేనే పనిచేయగలడు. ఏగే లేకపోతే ఎస్తేరు రాణిగా నిలబడేది కాదు. ఎస్తేరు రాణి అవ్వాలి అనంటే నపుంసకుడు అవసరం. దేవుడు తన ప్రణాళికలో ఏ వ్యక్తిని ఎలా వాడుకోవాలో, ఏ వ్యక్తి ద్వారా తాను ఘనత పొందాలో, ఏ వ్యక్తి ద్వారా ఎలాంటి కార్యము జరుగుద్దో ఎరిగినవాడు గనుక ఆ మనిషిని అలాగునే ఆయన నిర్మాణము చేశాడు. దేవునికి స్తోత్రం. కానీ మనకున్న ఏడుపు ఏంటంటే, దేవుడు నన్ను ఎందుకు చేసుకున్నాడు అని ఆలోచించమనిసి ఇంట్లో నేను పెద్దానిగా పుట్టకపోతే బాగుండేది, చిన్నదానికి పుట్టి ఏం పెడతామని. నువ్వు పెద్దానిగా పుట్టడమే దేవుని చిత్తం, అంతే. దేవునికి స్తోత్రం. అవునా? నువ్వు చిన్నదానిగా పుట్టడమే దేవుని చిత్తం, అంతే. నువ్వు మగాడిగా పుట్టడమే దేవుని చిత్తం, అంతే. నువ్వు స్త్రీగా పుట్టడమే దేవుని చిత్తం. చాలామంది ఇది దేవుని చిత్తం అనేసి నేను మగోడిగా పుడితేనా, పుట్టిన మగవాళ్ళు అందరూ ఏడుతున్నారండి నువ్వు చేయడానికి. పనికిరాని ఏడుపులు ఏడుస్తాం మనం, దేవుడు సృష్టించినందుకు సంతోషించాం. అవునా కదా? చాలామంది నేను ఈ ఇంట్లో పుట్టాను కానీ కష్టాలు, అదే అంబానీ కొడుకునైతే, ప్రతోడు అంబానీ కొడుకైతే ఆడు అడుక్కునేవాడు కదా. ప్రతోడి పాపం ఎన్ని కోరికలో. దేవుడు నిన్ను ఎక్కడ ఎలా ఎందుకు పుట్టించాలో తెలుసు, అందుకే నిన్ను ఇలా పుట్టించాడంతే.
ఆయన తల్లి గర్భమందు కొందరిని నపుంసకులుగా పుట్టించాడు అంటే దానికి కారణముంది. మనుషులు ఒకవేళ నువ్వు నపుంసకుడని నిన్ను చిన్న చూపు చూడవచ్చు, ఒకవేళ నువ్వు నపుంసకుడువని నిన్ను గేలి చేయవచ్చు, నువ్వు నపుంసకుడువని ఒకవేళ నిన్ను తృణీకరించవచ్చు. కానీ నీవు దేవుని దృష్టిలో ఎంత శ్రేష్టమో. ఎందుకో తెలుసా? పరలోక పట్టణములో వీళ్ళకి సపరేట్ ప్లేస్ ఉంది. బైబిల్ చదివితే నపుంసకు గురించి అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. పరలోకములో వీళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంది. అంతేకాదు, కొడుకులని కానీ కూతుళ్ళని కానీ అనుకోకుండా వీళ్లకు శ్రేష్టమైన పేరు దేవుడు పెట్టాడు. చూడండి, వాక్య గ్రంథాన్ని ఒక్కసారి చదువుదాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 4-5 వచనాలు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 4-5 వచనాలు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు. చూడండి, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు. షంఢుడు అంటే నపుంసకుడు, లేక మనం ఇజ్రా అని పిలుస్తాం. షంఢులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చుచున్నాను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనములో షంఢుడు అనబడుతున్న తన గురించి వ్రాయబడిన మాట. దేవుని ఇంటిలో ఆయన ప్రాకారములలో ఒక భాగమే వారికి ఉంది. ఒక కొట్టివేయబడని శాశ్వతమైన శ్రేష్టమైన నామం దేవుడు వారికి పెడుతూ ఉన్నాడు. అంటే దేవుని దృష్టిలో వారు ఎంత శ్రేష్ఠులో ఆలోచించండి. రాత్రివేళ అబ్బాసియాలో క్రిస్మస్ ఆరాధనలో వర్తమానం చెబుతూ గొర్రెల కాపరులకే మొదటి వార్తను ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, గొర్రెల కాపరులు లోకములో హేయులుగా ఎంచబడిన వారు. లోకములో ఎవరు హేయులుగా ఎంచబడుతున్నారో వారు దేవుని దృష్టిలో శ్రేష్ఠులు, వాళ్ళు దేవునికి ఇష్టలు. అందుకే వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంటా ఉంది. నపుంసకులను గూర్చి బోధించబడుతున్న వాక్యం కొట్టివేయబడని అంటే శాశ్వతమైన నామాన్ని దేవుడు వారికి ఇస్తా ఉన్నాడు. వారి ఎడల దేవుని ప్రణాళిక అద్భుతమైనది. వారి ఎడల దేవుని ప్రణాళిక చాలా శ్రేష్టమైనది. ఈ యొక్క నపుంసకుడు ఒక అధికారి అయ్యుండి ఆరాధన కొరకై యెరూషలేమునకు వచ్చి ఆరాధించుకొని తిరిగి వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అంటే అతనిలో నేను అధికారిని కదా, గుడికి వెళ్ళడం ఏంటి, నేను అధికారిని కదా, ఇదిగో నేను ఇలా ఉండడం ఏంటి అనేటువంటి గర్వము లేదు. ఆరాధనకు వచ్చేటప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మనం బయట ఏ స్థితిలో ఉన్నవారమైనా, నీ ఉద్యోగ పరిధి ఏదైనా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఉద్యోగాన్ని బయటే విడిచిపెట్టాల. నీకున్న ఔన్నత్యం బయటే వదిలిపెట్టాల. చెప్పులు ఎలాగూ విడిచి లోపలికి వస్తావో, నేను అనే గర్వాన్ని గుమ్మము దగ్గరే వదిలి లోపలికి రావాల. దేవుని దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తి నేను అనే తత్వంతో రాకూడదు. దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తి తనను తాను తగ్గించుకొని దేవుని పాదాల యొద్దకు రావాలి. చాలామంది మందిరానికి వచ్చిన తర్వాత కూడా తమ యొక్క అహంభావాన్ని వెళ్ళబుచ్చుతారు, గర్వపడతా ఉంటారు. నా ఉద్యోగం ఏంటో తెలుసా, నా జీతం ఎంతో తెలుసా,
నేనేం చదువుకున్నాను తెలుసా, మేము ఎవరమో తెలుసా, నువ్వు ఎవడవైతే నాకేంటి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నిన్ను నువ్వు తగ్గించుకొని, నువ్వు పాపివి గనుక రక్షకుని దగ్గరకు వచ్చావు గనుక తగ్గించుకొని రావాలంతే. నీ ఉద్యోగాలు నీ గొప్పతనాన్ని బయట వదిలిపెట్టాయి. నువ్వు దేవుని మందిరములో దేవుని దగ్గరకు వస్తున్నావు. ఆయన నీకన్నా మహోన్నతుడు, ఉన్నతుడు. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు మన ఖచ్చితముగా తగ్గింపుతో రావాలి. దేవుని మందిరములో గర్వం పనికిరాదు, దేవుని మందిరములో అతిశయం పనికిరాదు, దేవుని మందిరములో డంభం పనికిరాదు. చాలామంది బయట ఎక్కడ గర్వం పడరు, దేవుని మందిరములోనే గర్వపడతా ఉంటారు. అది నాశనానికి నాంది. చాలాసార్లు పాటలు పాడేవాళ్ళు నేను కాబట్టి పాడుతున్నాను అనుకుంటారు. పిచ్చితనం అది. దేవుడు ఏమంటాడు తెలుసు, రే నీకన్నా ముందు బాగా పాడు ఒకడిని చేశానురా, ఆడు నా కుర్చీ చూసి నాకులాగా ఉండాలనుకున్నాడు, బయటకు పోయాడు, నువ్వు కూడా పోతావురా బాబు అంటాడు. అపవాదిని చేసుకోవాలా? వాడు ప్రథమ గాయకుడు కాదు. వాడు పాడినట్టు ఎవడైనా పాడగలడా? వాడుకున్న తలంతులు ఎవడికన్నా ఉన్నాయా? గర్వం వల్ల ఏం జరిగింది? వాడు పోయాడు బయటికి మందిరములో నుండి. మన పరిస్థితి అంతే. పాటగాళ్ళమని గర్వపడ్డానికి వీళ్ళే, వాక్యం బాగా తెలుసు అని గర్వపడ్డానికి వీళ్ళే, లేక మనకేదో ఉంది అని అతిశయపడ్డానికి వీళ్ళే. నువ్వెంత తగ్గించుకొని దీనుడవైతే, దీనురాలవైతే అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీతో చక్కగా సావాసం చేస్తాడు. ఒక మాట చెబుతాను. ఈ రోజున పరిశుద్ధాత్మని సంఘాలలో ప్రజలు పొందకపోవడానికి గల కారణం చెప్పనా? పైకి చాలా మంచోళ్ళుగా కనపడతారు కానీ లోపల విధేయత లేకపోవడమే పరిశుద్ధాత్మని పొందకపోవడానికి మూల కారణం. ఒక మనిషిలో విధేయత ఉంటే ఖచ్చితముగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి, తండ్రి యగు దేవుడు ఆ మనిషికి ఇస్తాడు. చూడండి వాక్యాన్ని, అపోస్తులుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 32వ వచనం. చూడండి, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఇచ్చాలి. అంటే ఇప్పుడు తండ్రి పరిశుద్ధాత్మని ఎవరికి ఇచ్చారు? దేవునికి విధేయులైన వారికి. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందలేదు అంటే అర్థం ఏంటి? దేవునికి విధేయులు కాలేదు అంటే దేవునికి లోబడలా, దేవుని ఎదుట దీన మనసు లేదు, దేవుని ఎదుట తగ్గించుకోలేదు, దేవుని ఎదుట దీనులుగా లేము. దానికి కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మను గూర్చి నువ్వెన్ని పాటలు పాడినా, పరిశుద్ధాత్మను గూర్చి ఎన్ని వర్తమానాలు విన్నా, పరిశుద్ధాత్మను గూర్చి నువ్వెన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా ఇప్పటికీ పరిశుద్ధాత్మని పొందలేకపోవడానికి కారణం దీనత్వం అనేది లేకపోవడమే. ఏదో విషయాల్లో మనుషుడు అతిశయపడుతున్నాడు. నాకేంటండి అనడమే గర్వం. మనకేముంది? ఈ రోజున రా అని ప్రభు పిలిస్తే పోవాలా? మన బ్రతుకు నీటి మీద బుడగ లాంటిది. మనం ఉదయమున మంచుకి అందంగా కనబడి మధ్యాహ్నం ఎండకి వాడిపోయి సాయంకాలం గాలేస్తే రాలిపోయే పువ్వు లాంటి వాళ్ళం మనం. మన జీవితంలో దేన్ని బట్టి గర్వపడదాం? దేన్ని బట్టి అతిశయపడదాం? దేన్ని బట్టి మనం డంభముగా పిల్లారా ఆలోచిద్దాం? దేవుని పాదాల యొద్దకు వచ్చినప్పుడు తగ్గింపు అనేది చాలా అవసరం. ఈ వ్యక్తి ఆరాధనకు వచ్చినప్పుడు నేను అనే గర్వాన్ని ప్రదర్శించలేదు. ఎక్కడో ఐథియోపియా దేశము నుండి బయలుదేరి యెరూషలేముకు వచ్చి ఆరాధించి వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అయితే ఇప్పుడు ఈ వ్యక్తికి ఎవరు అవసరం? ఆరాధనకు వస్తూ ఉన్నా, అతడు వాక్యము చదువుతున్నా ఇతడికి ఒక మనిషి అవసరమయ్యాడు. ఎవరు అంటే త్రోవ చూపేవాడు. త్రోవ చూపేవాడు. ఈ రోజున ప్రతి మనిషికి ఒక వ్యక్తి అవసరం. ఎవరు అంటే త్రోవ చూపేవారు.
ఇశ్రాయేలీలలో వాళ్ళు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన తర్వాత నాయకుడైన మోషే వాళ్ళతో ఉన్నాడు, యుద్ధ సైనికుడైన యెహోషువ వాళ్ళతో ఉన్నాడు, యాజకుడుగా ప్రధాన యాజకుడైన అహరోను వాళ్ళతో ఉన్నాడు, స్త్రీల సమాజపు నాయకురాలైన మిర్యం వాళ్ళతో ఉంది. కానీ వాళ్ళకు త్రోవ తెలియలా. అందుకే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ, యెహోషువా, మీరు వెళ్ళుతున్న ఈ మార్గం ఇంతకు ముందు మీరు ఎప్పుడు వెళ్ళింది కాదు, ఇది క్రొత్తది. అందుకనే మీ ముందు మందసము నడవాలి. మందసానికి వెనకాల 2000 మూరల కొలమూరల వెనకాల గ్యాప్ ఉండి మీరు మందసాన్ని చూస్తూ నడవాలి. ఎందుకో తెలుసా? మిమ్ములను నడిపించడానికి, మీకు త్రోవ చూపడానికి మీకు ఒక వ్యక్తి అవసరం. చదవండి వాక్య గ్రంథాన్ని. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల వెడముండవలెను. మీరు వెళ్ళు త్రోవా మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు. చాలు. దేవుని యొక్క లేఖనములో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువా, మీరు వెళుతున్న ఈ మార్గం ఇంతకు ముందు మీరు ఎప్పుడు వెళ్ళలా. అందుకే మీకు ఒక మనిషి త్రోవ చూపేవాడు కావాలి. కనుకని మందసాన్ని చూడండి, మందసములో నేనున్నా, త్రోవ చూపేవాడు నేనే. ఎవడు త్రోవ చూపలేడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు మీ ఇంటి దగ్గర నుంచి వచ్చారు గనక ఎవరైనా ఫలానా స్థలానికి, మీరున్న స్థలానికి నన్ను తీసుకెళ్ళనంటే మీరు తీసుకెళ్ళగలరు డైరెక్ట్. ఎందుకంటే మీరు అక్కడి నుంచి వచ్చారు కనుక. క్రొత్త వాడిని ఎవరినైనా ఇదిగో వాళ్ళున్న స్థలానికి నన్ను తీసుకెళ్ళంటే వాడు నాకే తెలవదు అంటాడు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళే త్రోవ తెలవాలి అంటే పరలోకా నుండి వచ్చిన వాడు కావాలి. పరలోకానికి దారి తెలిసిన వాడు కావాలి. పరలోకానికి నడిపించగలిగిన వాడు కావాలి. నపుంసకుడు అంటాడు, ఎవడో ఒకడు నాకు త్రోవ చూపకపోతే నాకెలా తెలుస్తుంది? ఈ రోజున త్రోవ చూపేవాడు కావాలి. పరిశుద్ధ గ్రంథములో దావీదు భక్తుడు కూడా దేవుని సన్నిధానములో ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధానములో దావీదు చేసిన ప్రార్థనకు జవాబే యేసయ్య చెప్పిన మాట. ఏం చెప్పాడు ఆయన? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చాలు. యేసు ప్రభువారు మాట్లాడుతూ నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు ఆయన వెలుగుగా ఎందుకు వచ్చాడు? అసలు ఆయన వెలుగుగా రావడానికి కారణమేమిటి? వెలుగుగా ఆయన లోకములో ఉండడానికి కారణమేమిటి అంటే దావీదు ప్రార్థన యేసు ప్రభు వారిని లోకానికి వెలుగుగా వచ్చేవానిగా మార్చింది. దేవునికి స్తోత్రం. ఆయన రక్షకునిగా వచ్చాడు. అది దేవుని ప్రణాళిక. వెలుగుగా రావడం దావీదు ప్రార్థన యొక్క కృప. యేసు ప్రభువారు రక్షకునిగా రావడం తండ్రి ప్రణాళిక. కానీ వెలుగుగా రావడం
దావీదు యొక్క ప్రార్థన జవాబు. దావీదు యొక్క ప్రార్థన జవాబు. దావీదు ప్రార్థన చేశాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయమయ్యా, పంపించయ్యా, అవి నాకు త్రోవ చూపుతాయి. ఏం చేస్తాయట? కీర్తన గ్రంథం 43వ కీర్తన 3వ చరణం. కీర్తన గ్రంథం 43వ కీర్తన 3వ చరణం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్ద నాకు ఆనంద సంతోషములు కలగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయి, పంపించు అయ్యా. ఇదిగో నీ దగ్గర వెలుగు ఉన్నాడు, సత్యం అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన్ని పంపించు, ఆయన్ని పంపించు. ఆయన ఏం చేస్తాడయ్యా? నెంబర్ 1 పరిశుద్ధ పర్వతానికి తీసుకెళ్తాడు. నెంబర్ 2 నీ నివాస స్థలానికే ఇదిగో త్రోవ చూపుతాడు. అప్పుడు నేనేం చేస్తాను? ఇదిగో బలిపీఠము యొద్దకు చేరుకుంటా. ఏముంది అక్కడ? ఆనంద సంతోషములు కలగచేయు స్థలం అదే. ఒక మనిషి జీవితములో ఆనంద సంతోషములు కలిగించబడే స్థలం ఏది అంటే బలిపీఠమే. బలిపీఠం ఆనంద సంతోషములు కలగచేయు స్థలం ఎలాగవుతుంది అంటే, ఒక మనుష్యుని అంతరంగములో పాపం ఉన్నంత మట్టుకు అతడు ఆనందముగా ఉండలేడు, సంతోషముగా ఉండలేడు. ఎప్పుడైతే పాపం పోతూ ఉందో ఆ మనుష్యుడు పులార సంతోషభరితుడవుతాడు. ఒక జరిగిన సంఘటన చెబుతా. ఒక ఇంట్లో అక్క తమ్ముడు ఇద్దరు ఉంటున్నారు. ఇద్దరు ఉంటే వీళ్ళిద్దరూ చక్కగా చదువుకుంటున్నారు. వాళ్ళకి బాతులు ఉన్నాయి, మేపుకుంటా ఉన్నారు. సెలవులు అయితే వీళ్ళు బాతుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. బాతుకి ఆయుష్ అనేది నడుము మీద ఉంటుంది, నడుములో ఉంటుంది. నడుము కూడా చచ్చిపోద్ది బాతు. అందుకే దాన్ని నడుము పట్టుకోరు, మెడబట్టుకుంటారు. అయితే ఈ కుర్రాడు బాతులు అటు ఇటు చెదిరిపోతాని మాట ఎంటలేదని కర్ర ఇసిరితే అనుకోకుండా బాతుకు నడుము తగిలి చచ్చిపోయింది. ఇప్పుడు ఇంటికాడ తెలిస్తే తండ్రి ఏం కొడతాడో ఏం తిడతాడో బాతును చంపేశానని ఆ కుర్రాడు చాలా భయపడిపోతూ ఉన్నాడు. వీళ్ళక్క చూసింది, అక్క నువ్వు చెప్పొద్దు, నాన్నగారు నన్ను కొడతారంటే ఈ పిల్ల ఏమందంటే నేను చెప్పకూడదు అంటే నేను చెప్పినల్లా నువ్వు వినాలా అని చెప్పింది. సరే నువ్వు చెప్పిందల్లా వింటా, కానీ నువ్వు చెప్పొద్దు అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అందో ఆ పిల్ల ఈ కుర్రవాడితో తన పనులన్నీ చేయించడం మొదలెట్టింది పాపం. ఎందుకంటే ఇప్పుడు ఆడికి యజమానురాలైపోయింది. బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, పాపము చేసేవానికి పాపం యజమానురాలవుతుంది, చేసేవాడు దాసుడవుతాడు. చేసేవాడు దాసుడవుతాడు. వాడి చాక్లెట్లన్నీ పిల్లే తినేస్తుంది, వాడికి ఇచ్చినయల్లా. ఈ పిల్లని చేయమన్న పల్లెల్లో వాడితో చేయిస్తుంది. వాడు పొరపాటు నేను చేయను అంటే బాతు అంటుంది. వీడికి బాతు అనగారి గుండె కొట్టుకుంటా ఉంది, ఏం చెప్పుద్దా ఏంటని. వీడు పాపం నెల రోజులు భరించాడు, ఇక తట్టుకోలేకపోయాడు. ఇంకా లాభం లేదు, ఏదైతే అయింది నేనే చెప్పేస్తా నాన్నగారికి. ఎందుకంటే ఇక నాన్నగారు చెప్తే కొడితే ఆ ఒక్కరోజు కొడతాడు, పోద్ది, దీంతో రోజు చావాల్సి వస్తుంది నెలవలు మట్టి అని చెప్పేసి ఒక రోజున వాళ్ళ అక్క బయటికి వెళ్ళింది. వీళ్ళ అమ్మ నాన్న లోపల మాట్లాడుకుంటున్నారు. వెళ్ళి నిలబడ్డాడు పిల్లోడు. ఏంట్రా ఇలా వచ్చావు, ఏంటి సంగతి అన్నాడు. మీతో ఒక మాట మాట్లాడాలండి అన్నాడు. ఏంటి చెప్పు అంటే, ఏమి లేదు, నేను సెలవు ఇచ్చిన రోజున మనం బాతుల దగ్గరికి వెళ్ళాను, నేను అనుకోకుండా కావాలని చేయలేదు, అనుకోకుండా కరసిరితే బాతుకు తగిలింది, అది చచ్చిపోయింది అన్నాడు. ఏం చేస్తాడో వాడు తండ్రి అని వీడు బిక్కు బిక్కుమంటే వాళ్ళ నాన్న నవ్వి, ఇంతేనా
మనకు బోళ్ళని బాతులు ఉన్నాయి కదరా, వాడు చచ్చిపోతే అందులే పో వీళ్ళు ఆడుకన్నాడు. ఏం లేదు, అంతే, సింపుల్ కొట్టేశాడు. వీడికి ఎంత ఆనందమో. ఈ పని కోసం 4 రోజులు బట్టి సాకిరి చేశా, అవునా? ఈ పని కోసం 4 రోజులు బట్టి అది చెప్పిందల్లా విన్నా, ఇక్కడ సత్య విన్నాం. ఇక లోపల నుండాడు పెద్ద క్రిస్మస్ పండుగ చేసుకుంటూ వచ్చాడు బయటికి, అవునా కదా? ఎందుకంటే కాడ ఆనందం అంత ఇంత కాదు కదా. నేను రాసిన పాటలో రాశా, ఆనందం నా హృదిలో ఉప్పొంగేనే. ఆ పాటలో రాశా ఆ బిట్ అంతా నేను. ఎందుకు నా హృదయం ఉప్పొంగింది అంటే, నాలోని పాపం తొలగిపోయినందున, ప్రభువేసు నన్ను కడిగినందున. అది ఆ పాట యొక్క భావం. కనుక ఈ కుర్రోడు సంతోషంగా గంతులేసుకుంటూ బయటకు వస్తున్న వాళ్ళ అక్కొచ్చింది. రేయ్ ఇలా చేయండి, నేను చేయను అన్నాడు. ఏయ్ బాతు లేదు గీత లేదు అని చెప్పుకోపో. ఈడు ఆ మాట అనేకి ఆ పిల్లకి సౌండ్ లేదు. నాన్న చెబుతా, నువ్వు చెప్పుకోపో అన్నాడు. ఏంటి ధైర్యం? చెప్పాడు. నేను చెప్పా, నాన్న నేమనలా, పోతే పోయింది లేరా అన్నాడు, అంతే, ఇంకా హ్యాపీ, అవునా? అంటే ఇప్పుడు ఒక మనిషికి లోకములో ఎక్కడ ఆనందం అనంటే, పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుందో అక్కడే సంతోషం. ఒక మనుషునికి పాప క్షమాపణ దొరికే స్థలం ఏది అంటే బలిపీఠమే. బలిపీఠము దగ్గరే మనుషుడు తన పాప పరిహారము నిమిత్తమై బలిని అర్పిస్తాడు. బలి అర్పణ ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. మనకున్న బలిపీఠం ఏదో తెలుసా? క్రీస్తు శిలువ. శిలువ మీద యజ్ఞయాగ బలి పశువులే క్రీస్తు మన సర్వమానవాళి పాపము కొరకై ఆయన పశువుగా మరణించాడు, బలి పశువుగా తన ప్రాణాన్ని అర్పించాడు. అందుకే మనకున్నటువంటి సంతోషం, మనకున్న ఆనందం ఎక్కడ అంటే క్రీస్తు శిలువ అనబడుతున్న బలిపీఠము దగ్గరే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు శిలువ అనబడుతున్న బలిపీఠం దగ్గరికి చారాలి అంటే త్రోవ చూపేవాడు కావాలి. ఆ త్రోవ చూపేది ఎవరో తెలుసా? కీర్తనకు అంటాడు, దేవా నీ వెలుగును బయలుదేరజేయి. ఆయన ఆలస్యం చేస్తున్నాడయ్యా, బయలుదేరజేయి. అందుకే బయలుదేరజేసి పంపించారు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 48:16. ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెనుచా. ఇప్పుడు తండ్రియగు దేవుడును పరిశుద్ధాత్మ దేవుడును నన్ను పంపారు. ఎందుకు పంపారయ్యా? దావీదు ప్రార్థన చేశాడు. ఎందుకు పంపారటాళ్ళు? ఎందుకు పంపారు నేను లోకానికి? ఇక్కడ దావీదు ప్రార్థన చేశాడు భూమి మీద. ఏమని? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయి, పంపించు. ఎందుకు దావీదా? నేను మాట్లాడుతున్నానుగా నీతో, నీకు నేను దర్శనమిస్తున్నానుగా, నా వాక్యం చదువుకుంటున్నావుగా. కాదయ్యా, నువ్వు మాట్లాడుతూ ఉన్నా, నీ దర్శనం కలుగుతున్నా, నేను వాక్యం చదువుతున్నా, నాకు త్రోవ తెలియట్లా. అందుకే త్రోవను చూపే నీ వెలుగును పంపించు, త్రోవను చూపే నీ సత్యాన్ని పంపించు. వాళ్ళు వస్తే నాకు త్రోవ చూపుతారు. ఎక్కడికో తెలుసా? పరిశుద్ధ పర్వతానికి త్రోవ చూపుతారు, నీ నివాస స్థలానికి త్రోవ చూపుతారు. ఎప్పుడైతే వాళ్ళు నాకు త్రోవ చూపారో నేను బలిపీఠం వద్దకు చేరుకుంటా, బలిపీఠం వద్దకు చేరుకుంటా. పరిశుద్ధ పర్వతం అనగా యెరూషలేము. దేవునికి స్తోత్రం. యెరూషలేముకి మరొక పేరు పరిశుద్ధ పర్వతం. యెరూషలేముకి మరొక పేరు పరిశుద్ధ పర్వతం. ఆయన నివాస స్థలం అని అంటే యెరూషలేములో ఉన్న ఆలయం, యెరూషలేములో ఉన్న దేవాలయం. బాగా గమనించాలి. దేవుని యొక్క లేఖనములను బట్టి యెరూషలేము అనేది దేవుని సంఘానికి సాదృశ్యం, దేవుని సంఘానికి సాదృశ్యం. అయితే ఆయన నివాస స్థలం అనేది సంఘములోనే అతి శ్రేష్టమైన
పరిశుద్ధ స్థలానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను ఎక్కడకు నడిపించాలి అని కోరుకుంటున్నాడు. మనకి ఎక్కడికి త్రోవ చూపుతున్నాడు అంటే, నెంబర్ 1 పరిశుద్ధ స్థలముగా ఎంచబడిన సంఘములోనికి నడిపిస్తున్నాడు. నెంబర్ 2 రెండవ అనుభవం, సంఘములోనే ఉన్నతమైన ఆలయపు అనుభవంలోకి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనగా ఆలయానికి ఏది ఆధారం అంటే పరిశుద్ధతే ఆధారం. ఏది ఆధారం? 93వ కీర్తన 5వ చరణం. కీర్తన గ్రంథం 93వ కీర్తన 5వ చరణం. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికిని పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం చాలు. అనగా మందిరములోకి తీసుకొస్తాడు, అక్కడ నుండి పరిశుద్ధతలోనికి త్రోవ చూపుతాడు. పరిశుద్ధతలోనికి త్రోవ చూపుతాడు. వెలుగయ్యున్న క్రీస్తు లోకానికి పులారా ఏం చేస్తాడు అంటే, మనలను మందిరానికి నడిపిస్తాడు. అక్కడ నుండి పరిశుద్ధతలోనికి ఆయన నడిపిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధతలోనికి నడిపిస్తున్నాడో మనం ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసా? బలిపీఠం అనబడుతున్న పాప క్షమాపణ దొరికే స్థలానికి వెళతాం. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం మందిరములోనికి నడిపించబడాలి అంటే త్రోవ చూపేవాడు కావాలి. ఆ త్రోవ చూపడానికే యేసు ప్రభువు లోకానికి వెలుగుగా వచ్చాడు. ఏమండి, త్రోవ చూపాలి అనంటే సంఘమునకు మేము వెళ్ళలేమా? త్రోవ చూపాలి అనంటే ఇదిగో మందిరానికి మేము వెళ్ళలేమా అంటే వెళ్ళలేం. అంటే ఇప్పుడు వెళ్తున్న వాళ్ళందరూ కరెక్ట్ కాదా? కాదు. జాగ్రత్తగా వాక్యం గమనించండి. ఇప్పుడు మందిరానికి వెళ్తున్న వాళ్ళందరూ కరెక్ట్ కాదా? కాదు. వీళ్ళకి తెలీదా? తెలీదు. కారణం ఏంటి అని అంటే, లోకమంతా కూడా చీకట్లో ఉందట. లోకమంతా కూడా చీకట్లో ఉంది. చూడండి వాక్యాన్ని. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. చూడుము, భూమి చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను చాలు. అంటే ఇప్పుడు భూమి మీద ఏం కమ్మింది? చీకటి కమ్మి ఉంది. కటిక చీకటి మనుషులను కమ్మేసింది. కటిక చీకటి మనుషుల్ని కమ్మేసింది. ఇప్పుడు భూమిని చీకటి కమ్మితే, కటిక చీకటి మనుషులలో ఉంటే మనుషుడు ఎలాగూ త్రోవలో వెళ్ళగలడు? ఇవాళ మన పరిస్థితి ఎలాగుందంటే, నలుగురు గుడ్డోళ్ళు, వాళ్ళు గుడ్డోళ్ళు, వాళ్ళని ఒకడు చీకటి గదిలో పెట్టాడు. వాళ్ళు గుడ్డోళ్ళే, వాళ్ళని చీకటి గదిలో పెట్టారు. పెట్టినోళ్ళు తిన్నగా ఉండకుండా గదిలో ఉన్న నల్ల పిల్లిని కొడతాక బయలుదేరారు. అర్థమైంది నా మాట? వాళ్ళు గుడ్డోళ్ళు, వాళ్ళు ఉన్న స్థలం చీకటి, పైగా వాళ్ళు కొట్టేది ఏంటంటే నల్ల పిల్లిని అంటారు. ఇప్పుడు మన పరిస్థితి అదే. అర్థమైందా? లోకం చీకటిలో ఉంది. చీకటి జనములను కమ్మేసింది. ఇప్పుడు మనమేమనుకుంటున్నామంటే, నాకు అంతా కనపడుతుంది అనుకుంటున్నాం. దేవుని లేఖన ప్రకారం దేవుని యొక్క మందిరానికి త్రోవ చూపాలి అంటే ఈ చీకటి లోకములోనికి ఖచ్చితముగా వెలుగయ్యున్న క్రీస్తు రావాలి. మీకు ఒక ప్రశ్న వేస్తా. మీరు మీ మనసాక్షిని అడిగి ఆలోచించండి. మీరు కోవిడ్ దేశం వచ్చారు. మీలో ఇంటికాడ కొంతమంది అసలు ఏనాడు ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అన్య కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఇక్కడికి వచ్చినాక పరిస్థితులను బట్టో, లేక కొంతమంది స్నేహాలను బట్టో, ఎందుకంటే ఫ్రెండ్ని బట్టి మందిరానికి వెళ్దామనో, లేకపోతే కష్టాలను బట్టి మందిరానికి వెళ్దామనో, లేక ఇక్కడున్న పరిస్థితులను బట్టో మందిరానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంటికాడ ప్రార్థనకి వెళుతున్న వారు, చిన్నప్పటి నుంచే మందిరానికి వెళుతున్న బిడ్డలు ఉన్నారు.
మీరు చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తున్నారు, ప్రార్థన విలువ మీకు తెలుసు, దేవుని మందిరం విలువ తెలుసు. ఈ దేశం వచ్చిన తర్వాత ఉద్యోగములో జాయిన్ అయినా అవ్వకపోయినా, ప్రభువా నేను నీ బిడ్డగా ఎదుగుతున్న బాల్య దినాల నుంచి నేను ఈ దేశం కష్టపడడానికి వచ్చా, నేను ఎక్కడున్నా నీ మందిరం నాకు కావాలి. వాక్యానుసారముగా ఒక ఆత్మపూర్ణుడైన దైవజనుడు కలిగిన మందిరానికి నేను వెళ్ళాలి, అది ఎక్కడుందో నాకు నడిపించయ్యా అని మీలో ప్రార్థన చేసుకుని మందిరానికి నడిపించబడిన వాళ్ళు ఎంతమంది? నా మాట అర్థమైంది మీకు? మందిరం పక్కనే ఉంది అని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? మన ఫ్రెండ్ రమ్మందే అని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? రేపు ఫ్రెండ్ నరకొన కూడా రమ్మంటది, వెళ్ళిపోతావా? మందిరానికి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ కాదు కావాల్సింది, స్నేహితుడైన యేసయ్య కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన చూపిస్తాడు త్రోవ, అవునా? ఆయన చూపిస్తాడు నువ్వెక్కడికి వెళ్ళాలో, ఆయన ఉండే స్థలమేదో, నువ్వెక్కడికి వెళ్తే తన బిడ్డగా బ్రతకగలవో, ఎక్కడికి వెళ్తే తన వాక్యములో ఎదగగలవో, ఎక్కడికి వెళ్తే తనతో సావాసం చేయగలవో, ఎక్కడికి వెళ్తే తన స్వారూప్యములోకి మార్చబడగలవో, ఎక్కడికి వెళ్తే తాను వచ్చినప్పుడు ఎత్తబడగలవో, ఎక్కడికి వెళ్తే తనతో దినము ఆత్మీయతలో సావాసముంది ఎదగగలవో ఆయన చెబుతాడు. ఇవాళ అట్టి అనుభవాలు లేవుగా, అందుకనే సంఘాలు తెగమారిపోతూ ఉన్నారు. ఈ సంవత్సరం ఈ సంఘంలో కనపడితే వచ్చే సంవత్సరం ఆ సంఘంలోనే. ఏం సంఘాలు ఎందుకు మారావు? త్రోవ చూపినవాడు సంఘాలు మారమన్నాడా? త్రోవ చూపిన వాడు నిన్ను సరైన దారిలో తీసుకెళ్తాడుగా. ఈ రోజున చాలామంది ఏ మందిరానికి వెళుతున్నారు తెలవక అంధకారములో, ఏదైతే ఏమైందండి మందిరమేగా, ఎవరైతే ఏమైందండి దైవజనుడేగా, ఏదైతే నాకేంటండి అని పోతున్నాము. కానీ త్రోవ చూపేవాడైన ప్రభువు మాటను బట్టి, అయ్యా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఎక్కడ నీ సన్నిధి, ఎక్కడ పరిశుద్ధ పర్వతం అదే, ఎక్కడ పరిశుద్ధత కలిగిన స్థలం, నీవు లేని మందిరం వద్దు, నీవున్న మందిరం కావాలని నడిపించబడుతున్నవారు ఎంతమంది? ఈ రోజున చాలామంది జీవితాలలో దేవుని నడిపింపు లేకుండా మందిరానికి వెళ్తా ఉన్నారు. జాగ్రత్త. రేపొద్దున ప్రభువుని అడుగుతావు, ప్రభువా నేను నీ మందిరానికి వెళ్ళానుగా, నన్ను ఎందుకు రా నీవు పరలోకం అంటే, ప్రభు అంటాడు నా మందిరానికి వెళ్ళాను అంటున్నావు, నేను నీకు చెప్పానా నా మందిరానికి ఇది వెళ్ళని? నేను చూపాను త్రోవ, నీకు నచ్చింది వెళ్ళావంతే, అది నాకు సంబంధం లేదు. నీకు నచ్చింది వెళ్ళావంతే. నేను నడిపిస్తే ఖచ్చితంగా దానికి నేను జవాబుదారిని, నేను నడిపించలే నిన్ను, నీకు నచ్చి నువ్వు నడిచావంతే. రేపొద్దున దేవునికి లెక్క అప్పగించినప్పుడు సిగ్గుపడతాం, మనం సిగ్గుపడతాం. నువ్వు వెళుతున్నటువంటి స్థలం దేవుడు నిన్ను నడిపించిన స్థలమేనా? నీవు ప్రార్థనా పూర్వకముగా వెళ్ళిన స్థలమేనా? వెళ్ళిన స్థలములో దేవునితో నీకు సావాసం ఉందా? నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ఎప్పుడైనా ఆ మందిరములో ప్రభువు నీతో మాట్లాడుకున్నాడా? మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయా? నా అనుభవంలో నేను క్రొత్తగా సేవ ప్రారంభించిన దినాల్లో పగలు ఖాళీగా ఉంటే చిన్న చాప ముక్క పట్టుకుని బైబిల్ నోట్స్ పట్టుకుని డిఎన్ఆర్ కాలేజ్ వెనకాల అవన్నీ కూడా పొదలప్పుడు, ఇప్పుడంటే అవన్నీ బిల్డింగ్స్ అయిపోయినాయి. అక్కడ ఉదయం 9 గంటలకు టిఫిన్ చేసి వెళ్ళి కూర్చుని చాపేసుకుని కూర్చుని కాసేపు బైబిల్ చదువుకుని ప్రార్థన చేస్తే ప్రభువు వచ్చి నాతో కూర్చునేవాడు, నాతో మాట్లాడేవాడు విషయాలన్నీ. ఇదిగో ఈ ప్రసంగం ఇలాగా సిద్ధపరచుకోవాలి, నువ్వు పలానా ఊరు వెళతావు కదా మీటింగ్కి, అక్కడ ఈ వాక్యం చెప్పాలి, అక్కడ ప్రజల హృదయాలు ఎలాగుంటాయి అని మాట్లాడుతుంటే డైరీ రాసేవాడు నేను. నాకు డైరీ రాసే అలవాటు ఉండేది, రాసేవాడు నేను. ఇలాగున మా ఇద్దరికి సావాసం ఉండేది. ఒక రోజున నేను అనుకోకుండా ఏదో పనిలో ఉండి
ప్రార్థనకి వెళ్ళాలి ఆ స్థలానికి. రెండో రోజు వెళ్ళా. రెండో రోజు వెళ్ళి నేను ఎంత ప్రార్థన చేసినా ప్రభు రాలా. కన్నీరు కార్చా. ఏం ప్రభు రాలేదంటే ఒక మాట అన్నాడు, రోజు వస్తున్నావని నేను కూడా వచ్చాను, నిన్ను ఒక్క మాట కూడా చెప్పకుండా మానేసావు, అందుకే ఇవాళ నేను రాలేదన్నాడు. సావాసం కట్ అయింది మా ఇద్దరికి అక్కడ. మళ్ళీ తిరిగి నేను పశ్చాత్తాపడితే కానీ మళ్ళీ ఆయన నాతో సావాసం చేయడానికి ఇష్టపడాల. నేను అప్పుడు రాసుకున్న పాట అది, యేసు నా మంచి స్నేహితుడు. యేసే నా మంచి స్నేహితుడు, నా యేసే నా మంచి స్నేహితుడు, ఇహమందును పరమందును, ఇహమందును పరమందును నన్ను ఎరిగిన నా ప్రియుడు. ఈ పాట ఎందుకు రాశాను అంటే, ఆయన లాంటి స్నేహితుడు ఎవరు మనకుండరు. ఆ చరణాల్లో రాశాం, ఏమి బంధం లేకున్నా ఎన్నడూనే ఎరుగకున్నా, ఏమి బంధం లేకున్నా ఎన్నడూనే ఎరుగకున్నా, వెదకి నన్నిల రక్షించెను, ఎనలేని ప్రేమను చూపించెను. నేను రాసుకున్న ఒక్కొక్క పాటలో నా అనుభవాలు నాకు కనపడతాయి. ఆయనకు మనకే బంధము లేకపోయినా వెదకి వెదకి రక్షించాడు నన్ను, వెనలేని ప్రేమను చూపించాడు. ఏం బంధం లేదు మా ఇద్దరికి. నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు, అంతే. నాకున్న మంచి స్నేహితుడు ఆయనే. ఏనాడైనా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన మనం దేవునితో సావాసం చేశామా? నువ్వు అనుకుంటున్నావు నేను మందిరానికి వెళ్ళా, పాటలు పాడా, మందిరానికి వెళ్ళా, వాక్యం చదువుకున్నా, మందిరానికి వెళ్ళా, బోధన్నా, మందిరానికి వెళ్ళా, ప్రార్థన చేసుకున్నా, మంచిదే. కానీ ఇంతకీ ఎవని మందిరానికి వెళ్ళావో ఆయన ఏమైనా పలకరించావా? ఇప్పుడు ఒక వ్యక్తి వివాహానికి వెళ్తాం, గిఫ్ట్ పట్టుకెళ్ళావు, మంచిది, చక్కగా వాళ్ళని ఆశీర్వదించావు, మంచిది, భోజనం చేసావు, మంచిది. అయితే ఇంతకీ వెళ్ళి పెళ్ళి చేసుకునే దంపతులను పలకరించి రాకోకుండా వస్తే బాగుంటుందా? ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. మందిరానికి వస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఇంతకీ ఆయనతో మాట్లాడతల్లా, ఆయనతో సావాసం లేదు. ఆయన నీతో మాట్లాడుతున్నా, ఆయన ఒక మూలం కూర్చొని అనుకుంటాడు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారా, అసలు వచ్చినోడు ఒక్కడే నన్ను పలకరించరేంట్రా, నాతో మాట్లాడరేంట్రా అని చూస్తూ ఉంటాడు ఆయన. మన గొడవ మందే, మన వ్యవహారం మందే తప్ప ఆయన ఎవడో పట్టించుకోవట్లా. ఈరోజున ఆలోచించు, నీ వెళుతున్నటువంటి స్థలం దేవుడు నీకు త్రోవ చూపిందేనా? రెండవది, నీ వెళుతున్నటువంటి స్థలములో బలిపీఠం ఉందా? నీ వెళుతున్న స్థలములో బలిపీఠం ఉందా? ఏమిటా బలిపీఠం? చాలా సంఘాలలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి సిలువ లేదు. సిలువను గూర్చిన సువార్త ఎక్కడుంది? వాళ్ళ సిలువను గూర్చిన సువార్త ఏ సంఘాల్లో ఉంది? సిలువ యొద్దకు వస్తే ఆయన కార్చిన విలువైన సిలువ రక్తం మన పాపాన్ని కడుగుతుందని, మన పాపము ఇలా ఒప్పుకోవాలని, పాపము నుండి మోచించబడాలని, మనం పరిశుద్ధులమవుతామని సిలువ యొద్దకు నడిపించే బోధ ఎక్కడా? ఇవాళ సిలువ యొద్దకు నడిపించే బోధలు లేవుగా సంఘాల్లో. ఎంతసేపు ఆడిని పొగడా, ఏమన పొగడా, ఆడిని పొగడా, సమయం ఉంటే వాళ్ళ ఆవిడ్ని పొగడా, అంతేనా బోధ? ఇదేనా బోధ? వాళ్ళ పిల్లల్ని పొగుడుకోను, భార్యను పొగుడుకోను, వాళ్ళ తండ్రిని పొగుడుకోను, వచ్చిన వాళ్ళని పొగుడుకోను, ఆయన్ని పొగుడుకోను, ఇది తప్ప సిలువ యొద్దకు నడిపించే బోధ ఏది? సిలువ ఏది సంఘాలలో? సిలువ యొద్ద కదా ప్రజలకు క్షమాపణ దొరికేది. సిలువ యొద్ద కదా మనము ఆనంద సంతోషాలు పొందేది. ఇవాళ ఆనంద సంతోషాలు ఎందుకు లేవో తెలుసా? మందిరానికి వస్తున్న వారికి
అక్కడ బలిపీఠము లేదు. కొన్ని సంఘాలలో ఆనంద సంతోషాల కన్నా రాజకీయాలు, గొడవలు, భేదాలు, దుఃఖాలు ఎక్కువ ఉండిపోయాయి. దేవుని మందిరానికి వచ్చిన వెళ్తున్న బిడ్డలు ఆనందముతో వెళ్ళాలి. ఏం తెలుసా, ఈరోజు తృప్తిగా దేవుని వాక్యం విన్నానండి, దేవుడు నాతో చక్కగా మాట్లాడాడండి, ఈ విషయంలో హృదయంలో ఎంత భారం ఉండేదో అంతా ప్రభు తీసేశాడండి, ఈరోజు మందిరానికి వెళ్ళడం వల్ల ఎంత హ్యాపీగా ఉన్నాను నేను అనే ఆనంద సంతోషాలు ఉండాలా. అది ఎక్కడ జరుగుతుందో తెలుసా, బలిపీఠం ఉన్న స్థలములో. బలిపీఠం. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం బలిపీఠం యొద్దకు చేరాలి అంటే వెలుగయ్యున్న క్రీస్తు కావాలి. కారణం, ఆయన త్రోవను చూపేవాడు. నపుంసకుడు అంటాడు, అయ్యా వాక్యం చదువుతున్నాను కానీ ఎవడో ఒకడు నాకు త్రోవ చూపకుంటే నాకెలా తెలుస్తుంది? అదేంటయ్యా, నువ్వు పెద్ద మంత్రివి కదా, అయ్యుండొచ్చయ్యా, ధనాగారం అంతటి మీద నాయకుడిగా అయ్యుండొచ్చయ్యా, చదవరివి కదా అయ్యుండొచ్చయ్యా, అయినా నాకు త్రోవ చూపేవాడు ఒకడు కావాలి. ఈ లోకములో నువ్వెంత ఘనుడవైనా నీకైనా నాకైనా త్రోవ చూపడానికి పరలోకపు ప్రభువు దిగి రావాలి. దేవునికి స్తోత్రం. ఆ దిగి వచ్చిన సమయమే క్రిస్మస్ ఆరాధన అని మనం చేస్తున్నాం. ఈ రోజున యేసు ఎందుకు పుట్టాడు తెలుసా? నీకు నాకు త్రోవ చూపడానికి. నీకు నాకు త్రోవ చూపడానికి. ఈ రోజున పిల్లారా, లోకమంతా చీకటిలో ఉంది, కటిక చీకటి మనల్ని ఆవరించి ఉంది. అందును బట్టి త్రోవ చూపు వాడైన క్రీస్తుని మనము కలిగి మందిరము యొద్దకు చేరి బలిపీఠము దగ్గర పాప విమోచన పొందుకొని పరిశుద్ధత అనే దేవుని నివాస స్థలములోనికి వెళ్ళడానికై ప్రభువు కృప మనకి తోడయ్యుండును గాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ మహా ఉచితమైన కృపను బట్టి నాయన ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించినందుకై స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. విత్తబడిన వాక్యం మా హృదయాలలో నీరు కట్టండి, ఫలింపు చేయండి. వచ్చిన బిడ్డలను బలపరిచి దీవించండి నాయన. వాక్యము చేత దినము నూతన పరచబడుతూ మీ యొక్క బలిపీఠం మీదకు చేరే కృప అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.